హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ టమాటా కొబ్బరి పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది రైస్లోకైనా బాగుంటుంది, టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, గారె ఎందులోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా కడిగి ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి, అలాగే టమాటాలు ఒక 3 కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత మనం ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకొని అవి కొంచెం వేగాక అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర ధనియాలు కూడా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఇలాగ అన్నీ ఇందులో వేసుకుంటే తాలింపు వేసుకున్నా వేసుకోపోయినా ఏం కాదు. అందుకని కరివేపాకు ఇలా వేసి మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి కొంచెం వేగనివ్వాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఎండుమిరపకాయలతో అయినా బాగుంటుంది, పచ్చిమిరకాయలతో అయినా బాగుంటుంది. మన ఇష్టం ఏది కావాలంటే అది వేసి చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేసి చేసుకుంటే మనకి కొంచెం నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చితో అయితే ఒక 2 డేస్ 3 డేస్ కంటే ఎక్కువ ఉండదు. అందుకని చెప్పి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ చింతపండు ఉంది కదా, అది కూడా మనం ఇందులోనే వేసి బాగా మగ్గించాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి టమాటా ముక్కల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేటప్పుడు మనం మూత పెట్టి బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఇవి చల్లారుతాయి. మనం ముందుగా కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇవన్నీ కూడా అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకొని మనం ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ టమాటాలు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి మెత్తగా వచ్చేస్తుంది. అందుకని ముందు మామూలుగా అలా కోర్స్గా పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు టమాటాలు కూడా చల్లారిపోయిన తర్వాత అవి కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మనం కావాలి అంటే తాలింపు వేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా అయినా రైస్లో అయినా టిఫిన్స్లో అయినా వేసుకొని తినేయచ్చు. కాకపోతే తాలింపు అనేది ఆప్షనల్ మాత్రమే. ఎవరిష్టం వాళ్ళది. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు అనేది వేసినా వేయకపోయినా టేస్ట్ అనేది ఎటువంటి తేడా ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చడి అనేది తినడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. టిఫిన్స్లో అయినా చాలా బాగుంటుంది.
ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.